సిటీ బస్ ఎక్కాము, లేకపోతే ఆటో ఎక్కాము, లేకపోతే క్యాబ్ ఎక్కాము అంటే కోమల విలాస్ సెంటర్కి, లేకపోతే కనుక మైసూర్ కేఫ్ సెంటర్కి, హైదరాబాద్లో అయితే కనుక బాబాయ్ హోటల్ దగ్గరికి, లేదంటే కనుక ప్యారడైజ్ దగ్గరికి ఇట్లాగే చెప్తుంటాం. అట్లాగే కొన్ని కొన్ని సెంటర్లు వీటి గురించి అయితే బాగా తెలుసు మనకి, తినడానికి సంబంధించిన వాటిలో వాటి టేస్ట్లు ఎట్టుంటాయి ఇది. కానీ మిగతా ఎక్కడైతే మనం దిగుతున్నామో వాటి స్పెషాలిటీ మనం పట్టించుకోం. బిహెచ్ఎల్ అదేంటి, దాంట్లో బిహెచ్ఎల్ సెంటర్ బస్ స్టాప్ మనకు అంతవరకే తెలుసు, లేదా ఆ ఏరియా పేరు అంతే తెలుసు. కానీ అది ఏం చేస్తుంది దేశానికి, భారత్ హెవీ ఎలక్ట్రికల్ లిమిటెడ్ ఏం చేస్తుంది, ఇది మనం ఎవరూ పట్టించుకోం. ఎందుకంటే మనకి మన దైనందిన కార్యకలాపాల్లోనే బోల్డ్ అంత సరిపోతున్నది కాబట్టి. అట్లాగే మెదాని అనేది బాగా పాపులర్ హైదరాబాద్లో, కానీ అది మనకి దేశానికి సంబంధించినటువంటి యుద్ధ విమానాల విడిభాగాలని సంబంధించి కీలకమైంది అన్నది చాలామందికి తెలియదు. వాస్తవానికి యుద్ధ విమానాల ఇంజిన్లకు అవసరమైన అతి ముఖ్య విడిభాగాల్లో ఐకానెల్ 718 సూపర్ అల్లాయిస్ వినియోగిస్తారు. ఇదంతా ఒక సంక్లిష్టమైనటువంటి మిశ్రమ లోహం. ఎటువంటి లోపాలకు తావులేని రీతిలో దీన్ని ఉత్పత్తి చేయాలి. భారీ పరిమాణంలో విడిభాగాలను ఆవిష్కరించాలి. మెదాని దీంట్లో బాగా ఎక్స్పీరియన్స్ ఉంది. 325 mm డయామీటర్ పరిమాణంలో అత్యంత మెరుగైన నాణ్యతతో కూడినటువంటి ఐకానెల్ 718 సూపర్ అల్లాయిస్ విడిభాగాలను ఉత్పత్తి చేస్తుంది. DRDO చేపట్టినటువంటి ATDG కావేరీ డ్రై ఇంజన్ స్మాల్ టర్బో ఫ్యాన్ ప్రాజెక్ట్స్లో కూడా ఇది భాగస్వామి. మెదాని ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది. అధిక సామర్థ్యం గల రెండో VR వాక్యూమ్ ఆర్క్ రీమెల్టింగ్ ఫర్నేస్ని కూడా ప్రారంభిస్తున్నారు. దీనివల్ల సమీప భవిష్యత్తులో సంస్థ అధిక వృద్ధి నమోదు చేయబోతుంది. త్వరలో ప్రాట్ అండ్ విట్నీతో దీర్ఘకాలిక ఒప్పందం చేసుకుని LCA Mark II సుఖోయ్ ప్రాజెక్టులకు కూడా ఇది తగినటువంటి అందించబోతోంది.